ఓం సత్యం ఓం అండి. ఓం సత్యం ఓం. కమాన్ ఇండియన్ కమాన్ సాబ్ నుండి ఓం సత్యం ఓం. నమస్కారం, ప్రణామ్. ఓం సత్యం ఓం. ఈ కమాన్ ఇండియన్ కమాలమైన స్వర్గంలో మాటలు అమ్మ కనకదుర్గమ్మ నీతో నాతో మనం అందరితో ఎలా ఏ విధంగా మాట్లాడుతుందండి నీతో నాతో మనం అందరితో. ఓం సత్యం ఓం. ఓం సత్యం ఓం. చాలామంది నా కమాండ్ ఇండియన్ ఫ్రెండ్స్ ఈ క్యాప్ కోసం నన్ను అడుగుతుంటారండి. ఏంటి ఈ క్యాపు? ఈ క్యాప్ అంటే ఇది మన దేశానికి బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ క్యాప్ ఇలాంటి క్యాపే వేసుకొని వాళ్ళు మన దేశానికి పాలించేవారండి. అవునా కదండి? ఇండియా వాళ్ళే పేరు పెట్టారు కదండి మన దేశానికి. అప్పుడు అమ్మ కనకదుర్గమ్మ వాళ్ళతో మాట్లాడేది. కమాలమైన స్వరూపులో ఉన్న మాటలు మనిషితో మాట్లాడేది. అదే ఏ విధంగా అందులో ఇండియాలోనే ఉంది అమ్మ నాన్న. ఇండియన్ అంటే అమ్మగారు, ఇండియా అంటే నాన్నగారు. ఇండియన్లో 2 ఎండలు తీయండి ఐడియా అని వస్తుంది కదండి. అంటే అమ్మకి ఎంత ఐడియా కదండి. ఆ ఇండియాలో ఒక ఎండ తీయండి, అందులో ఐడియా వస్తుంది. నాన్నగారికి ఎంత ఐడియా కదండి. అవునా కదండి. అయితే ఇండియన్ అమ్మ నాన్నకే హిందూ ముస్లిం ఇసా సిక్కుల అందరూ కూడా అమ్మ నాన్నలకి ముందు మనము ప్రణామ్ నమస్కారము ప్రేజ్ లార్డ్ సలాం అలైకుం సత్ శ్రీ అకాల్ జీ మొదటిగా మనము ప్రార్థించేస్తాం. ఇది సత్యం. అవునా కదండి. ఇది కమాలమైన స్వర్గములు ఉన్న మాటలు నీతో నాతో మనం అందరితో మదర్ ఇండియా కమాండ్ ఇండియా అని మాట్లాడుతుంది. అవునా కదండి. మన దేశానికి బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాతే మనకందరికీ ఆ ఛాయ్ అంటే మనకు తెలిసింది. ఆ ఛాయ్ అంటే టీయా. ఆ తెల్లవారే అంటే తెల్లవారు కాదు, ఆ తెల్లవాడే ఆ టీ పొడిని వేసి చూపించారన్నమాట ఈ ఛాయ్. అదే పాలు, పంచదార, టీ పొడి, మంచినీరు ఈ 4లో యాలక్కపళ్ళు వేసుకోండి, అల్లం వేసుకోండి, ఏంటి లాములు వేసుకోండి. అది మీ మనసుకి మీకే తెలుస్తుంది. యాలక్కపళ్ళు వేసుకుని టీ తాగండి, అల్లము నాతో